రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్ పహాడ్లో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మామాడి కుంట సర్వే నెంబరు 247లో చెరువు శిఖం స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది భూకబ్జాదారులు రాత్రికి రాత్రి మట్టిని పూడ్చారు. దీనిపై ఎంఆర్ఓ ఇరిగేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువును పూడుస్తున్న నరేంద్ర గోయల్తో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు. ఆర్ఐ గిరిధవర్ రాజేంద్రనగర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. మామిడి కుంట అని సికం ల్యాండ్లో నరేందర్ గోయల్ అనే వ్యక్తి తర్వాత కొంతమందితోటి ఇల్లీగల్గా ఈ సికం ల్యాండ్లో ఎలాంటిది అది చేయకుండా ఈ ఇల్లీగల్గా టిప్పర్లతో తీసుకొచ్చి మట్టి ఫిల్ చేయడం జరిగింది. దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది జరుగుతుంది. దాని విషయంలో ఈ గిరిధవర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా దాంతోపాటు ఇరిగేషన్ ఏఈ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇది క్లియర్గా ఇది సికం ల్యాండ్, దీనికి సంబంధించి ఎవరు కూడా దీన్ని ఫిల్ చేయడానికి లేదు అని ఇచ్చారు. దీని మీద కేసు నమోదు చేసినాం. తర్వాత దీనికి సంబంధించి ఒక 3 టిప్పర్లను కూడా సీజ్ చేసినాం. ఈ కేసు దర్యాప్తులో ఉంది. సో ఈ మట్టి ఎప్పుడు ఏ టైంలో పూర్తి చేస్తారు సార్? ఇది రాత్రి 12 గంటల తర్వాత వాళ్ళు మట్టి తెచ్చి పోస్తున్నారు. దాని ఆధారంగా పబ్లిక్ తర్వాత ఈ లోకల్ ఎంఆర్ఓ వాళ్ళు కాల్ చేయడంతో ఇమీడియట్గా మా వాళ్ళు పోయి అవి తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఈరోజు మార్నింగ్ గిరిధవర్ వచ్చి దానికి విషయమై కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ ఓనర్ కాకుండా మిగతా ఎవరైతే ఈ టిప్పర్ డ్రైవర్లు ఉన్నారో తర్వాత దాని సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళను కస్టడీలో ఉన్నారు. ఆ నరేందర్ గోయల్ మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఈరోజు వినయలత ఆర్ఐ గిరిధవర్ రాజేంద్రనగర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. మామిడి కుంట అని సికం ల్యాండ్లో ఈ నరేందర్ గోయల్ అనే వ్యక్తి తర్వాత కొంతమందితోటి ఇల్లీగల్గా ఈ సికం ల్యాండ్లో ఎలాంటిది అది చేయకుండా ఈ ఇల్లీగల్గా టిప్పర్లతో తీసుకొచ్చి మట్టి ఫిల్ చేయడం జరిగింది. దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది జరుగుతుంది. దాని విషయంలో ఈ గిరిధవర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా దాంతోపాటు ఇరిగేషన్ ఏఈ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇది క్లియర్గా ఇది సికం ల్యాండ్, దీనికి సంబంధించి ఎవరు కూడా దీన్ని ఫిల్ చేయడానికి లేదు అని ఇచ్చారు. దీని మీద కేసు నమోదు చేసినాం. తర్వాత దీనికి సంబంధించి ఒక 3 టిప్పర్లను కూడా సీజ్ చేసినాం. ఈ కేసు దర్యాప్తులో ఉంది. సో ఈ మట్టి ఎప్పుడు ఏ టైంలో పూర్తి చేస్తారు సార్? ఇది రాత్రి 12 గంటల తర్వాత వాళ్ళు మట్టి తెచ్చి పోస్తున్నారు. దాని ఆధారంగా పబ్లిక్ తర్వాత ఈ లోకల్ ఎంఆర్ఓ వాళ్ళు కాల్ చేయడంతో ఇమీడియట్గా మా వాళ్ళు పోయి అవి తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఈరోజు మార్నింగ్ గిరిధవర్ వచ్చి దానికి విషయమై కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ ఓనర్ కాకుండా మిగతా ఎవరైతే ఈ టిప్పర్ డ్రైవర్లు ఉన్నారో తర్వాత దాని సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళను కస్టడీలో ఉన్నారు. ఆ నరేందర్ గోయల్ మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఈరోజు వినయలత ఆర్ఐ గిరిధవర్ రాజేంద్రనగర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా